అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇంటిలో ఒకరిద్దరు ఆడపిల్లలు ఉంటేనే బాబోయ్ అనే రోజులివే. ఆడపిల్లలను భారంగా పరిగణించే పరిస్థితుల్లో ఆ దంపతులు తమ నలుగురు ఆడపిల్లలను మురిపంగా పెంచుతున్నారు. అందులో ముగ్గురు కవల పిల్లలు కావడం మరో విశేషం. ఈ నలుగురికి మొదటిసారిగా తల్లికి వందనం పథకం లబ్ది చేకూరింది. దాంతో ఆ పిల్లల ఆనందం వర్ణనాతీతం. కొడుకులు లేరన్న బాధ లేదు. కూతుర్లే మా ఇంటి దైవాలు అంటున్న ఆ కుటుంబం గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. గతంలో ఒక్కో ఇంటిలో 10 మంది పిల్లలు ఉండేవారు. రాను రాను సామాజిక పరిస్థితుల మార్పు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు, మేమిద్దరం మాకిద్దరు, అక్కడి నుంచి ఒక పిల్ల చాలనే సంస్కృతి అలవాటుపడిన నేపథ్యంలో ప్రస్తుతం జనాభా తగ్గిపోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పిల్లల్ని కనండి, ప్రోత్సహిద్దాం, వాళ్ళకి భవిష్యత్తు ఇద్దాం అంటారు. ప్రధానమంత్రి మోడీ బేటీ బచావో బేటీ చదవో అని చెప్పి ఆడపిల్లల్ని కనండి, ఆడపిల్లల్ని పెంచండి అని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తల్లికి వందనం చదువుల సరస్వతికి డబ్బులు ఇస్తుందో, కరప గ్రామానికి చెందిన శ్రీని మందు ఉన్నారు. అదృష్టవశత్తు, ఖచ్చితంగా అదృష్టం అనాలి, అదృష్టవశత్తు ఆయనకి 4 ఆడపిల్లలు, 3 కవల పిల్లలు, తర్వాత ఒక అమ్మాయి. నలుగురిని కూడా ఆయన ఎక్కడ కూడా ఆడపిల్ల అనే భావన రాకుండా, మగపిల్లలు కంటే నాకు ఆడపిల్లలే కావాలని ఆ పిల్లల తల్లిదండ్రులు కావచ్చు, నానమ్మ కావచ్చు, అంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న ఇలాంటి పరిస్థితి మనం ఎక్కడ చూడం. ఆడపిల్లలు పుట్టిన బాధపడుతుంది నదిలో. ఆ నలుగురు మా లక్ష్మణ్ అని చెప్తున్నారు. ప్రస్తుతం వాళ్ళ దగ్గర ఉన్నాడు. అని ఏంటి 4 ఆడపిల్లలు ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు ఎప్పుడు ఆనందమేనండి, గర్వంగా ఉంటుంది. ఇప్పుడు ఆడపిల్లలు వాళ్ళని మేము అనుకోలేదండి, అలా పెంచలేదు కూడా. ఇందులో కవల పిల్లలు అనుకుంటారు. కవల పిల్లలు అంటే నలుగురండి, నలుగురితో అమ్మాయి, తర్వాత మళ్ళీ 3, మళ్ళీ అమ్మాయి పుట్టింది. మళ్ళీ అమ్మాయి. ఎక్కడ కూడా మీలో కానీ, మీ మిస్సెస్ లో కానీ, మీ పెద్దల్లో కానీ ఎక్కడ కూడా ఫీలింగ్ లేదండి. అబ్బాయిల కంటే అమ్మాయిలే, ఎక్కడ తగ్గేది లేదు. అమ్మాయిలే ఇష్టం. ఏం చదువుతున్నారు సార్ ఇలా? 3 7th చదివారని, ఒక 5th చదివారు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు 2 రోజుల క్రితం తల్లికి వందనం స్కీమ్ ఇచ్చారు. మీ ఇంట్లో 4 ఆడపిల్లలు ఉన్నారు, 4కి ఇచ్చారా లేకపోతే పిల్లలు ఉన్నారు కదా తగ్గించారా? 4కి పడ్డాయి. ఎంత వచ్చింది సార్? 52,000 వచ్చింది. చాలా మంది ఒకరికి 2కి ఇస్తున్నారు, మిగతా 2కి ఇవ్వట్లేదు, బయట ప్రచారం ఉంది. కానీ అర్హులు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు. మీ కుటుంబ ఉదాహరణ చెప్పచ్చు. మాకైతే మాత్రం చాలా ఆనందంగా ఉందండి. చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ మేము రుణపడి ఉంటామండి వాళ్ళకి. అలాగే ఇది ఇంతవరకు వెళ్ళడానికి కారణం కూడా సుబ్బు గారు, నారా లోకేష్ ఫౌండేషన్ నుంచి సుబ్బు గారు, మాధవి, హరిక్, మన అదేవిధంగా కుసుమ, 4 ఆడపిల్లలు చూస్తున్నాం. చదువుల తల్లికి నిదర్శనం అంటే ఈ టైంలో పిల్లలు ఆడుకునే టైంలో కూడా వాళ్ళు చదువుకున్నారు. కాబట్టి ఆడపిల్ల ఇంటికి వెలుగు అని ఏదైతే చెప్తారో ఈ 4 నిదర్శనం. అమ్మ మీలో ఎవరు మాడుతారు? ఏం చదువుతున్నాడు? 7th క్లాస్. ఎక్కడమ్మా? గర్భ. తల్లికి వందనం పడిందా? ఎలా తెలుసు నీకు పడిందని? ఎవరిని గారు ఇంటికి వెళ్ళాక అమ్మఒడి పడిందో లేదో చూసుకోండి అంటే అమ్మ నాన్నలు వెళ్ళి చూస్తే 4కి అమ్మఒడి డబ్బులు పడ్డాయి. మళ్ళీ టీచర్ గారు చెప్పా? టీచర్ గారు. ఎలా చదువుతావు నువ్వు? బాగా చదువు. ఏం చదువుతున్నావు? 7th క్లాస్. తల్లికి వందనం వచ్చిందమ్మా? వచ్చింది. ఇప్పుడు మీ నాన్న కష్టపడుతున్నాడు, ఆయన పోలీస్ దగ్గర డ్రైవర్ కూడా చేశాడు. మీ నలుగురి మీద ఆశలు పెట్టుకున్నాడు. మీరు ఎలా చదువుతున్నారు? తల్లికి వందనం గతంలో రాలేదు, ఈసారి వచ్చింది, ఫస్ట్ టైం వచ్చింది. ఎలా ఫీల్ అవుతున్నారు? నీకు వచ్చిందా తల్లికి వందనం? నువ్వు కూడా అకౌంట్ లో దాచుకున్నావా? పోస్ట్ ఆఫీస్ దాచుకున్నారా? ఇదేనా ఇంతకు ముందు వచ్చిందా నీకు? రాష్ట్ర ప్రభుత్వం మెగా పేరెంట్స్ డే కూడా ఏర్పాటు చేస్తుంది. ప్రభుత్వం విద్యకి ఎంత ప్రాధాన్యత ఇస్తుంది, ఆడపిల్లల చదువుకు ముఖ్యంగా ప్రధాని మోడీ ఆడపిల్లల్ని కనండి, చదివించండి, పెంచండి అని ఏదో పిలిపించారో వాడికి ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పచ్చు. ఒకే ఇంటిలో 4 చదువుల తల్లులు ఉంటే 4 చదువుల తల్లుల అకౌంట్లో కూడా తల్లి అకౌంట్లో తల్లికి వందనం నిధులు జమ్మని వాళ్ళు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా మా 4కి డబ్బులు వచ్చినట్టు చెప్తున్నారు. తల్లికి వందనం అనేది ఇలాంటి కుటుంబాలకి ఖచ్చితంగా అండగా ఉంటుందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. సాంబశివరావు, జీ తెలుగు రూరల్.